శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. సినిమానే వాళ్ల ప్రపంచం, సినిమానే వాళ్ల జీవితం. వారంతా సినిమాల కోసం తపిస్తారు. కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. నష్టమొచ్చినా లాభమొచ్చినా సినిమాను మాత్రం వదిలిపెట్టరు. సినిమాలు తీస్తూనే ఉంటారు. సరికొత్త కథల కోసం వేట కొనసాగిస్తూనే ఉంటారు. కమ్మ కులానికి చెందిన సినిమా దర్శకులు అలుపెరగకుండా సినీ రంగానికి ఎంతో సేవ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 80 మంది సినిమా దర్శకులున్నారు కమ్మ కులంలో. ఆ తరం నుంచి ఈ తరం దాకా సినిమానే వారి ఆశ, శ్వాస. ఎన్నో సినిమాలను తీశారు. వెండితెరపై ఎంతో మందికి జీవితాలను ప్రసాదించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఇంతగా వెలిగిపోతోంది అంటే అందులో వారి కృషి ఎంతో ఉంది. మరి ఆ దర్శకులెవరు? వారు తీసిన సినిమాలేంటి? తొలితరం కమ్మ దర్శకుల్లో గూడవల్లి రామబ్రహ్మం ఒకరు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు, హేతువాది. జూన్ 24, 1898న కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని నందమూరు గ్రామంలో జన్మించారు గూడవల్లి. గూడవల్లి వెంకయ్య, బాపమ్మలకు కలిగిన 6 పిల్లల్లో రామబ్రహ్మం చిన్న కొడుకు. 1924లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాప్ ప్రారంభించారు. అయితే ఆ షాప్ వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారైంది. 1934లో రామబ్రహ్మం కమ్మకుల చరిత్ర అనే పుస్తకం రచించారు. ఆ పుస్తకం రాయడం కోసం కమ్మకులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్లారు. అక్కడ ఆయన గండికోట పట్ల ఆకర్షితుడై ఆ కోట గురించి పరిశోధన చేసి గండికోట పతనం అనే నాటకం రాశారు. ఈ నాటకం అనేక నగరాల్లో ప్రదర్శించడంతో మంచి ప్రజాదరణ పొందింది. పత్రికా విజ్ఞానం సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్థులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో దాన్ని వదిలేశారు. పౌరాణిక చిత్రాల జోరులో కొట్టుకునిపోతున్న జనం అభిరుచులను మార్చడానికి సాహసించిన ధీశాలి గూడవల్లి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల ఆయన తీసిన సినిమానే. సారథి చిత్ర బ్యానర్ మీద రామబ్రహ్మం నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1938లో విడుదలైంది. రామబ్రహ్మం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాలపిల్ల చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో తీశారు. మాలపిల్ల తరువాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుబిడ్డ తీసి తన సాహస ప్రవృత్తిని మళ్లీ చాటుకున్నారు. ఈ 2 సినిమాలతో పాటు ఇల్లాలు, అపవాదు, పత్ని, పంతులమ్మ, మాయాలోకం, పల్నాటి యుద్ధం లాంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు రామబ్రహ్మం. ఎంతో మంది దర్శకులకు మార్గదర్శిగా నిలిచారు. కమ్మకులంలో జన్మించిన మరో టాప్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్. ఈయన పూర్తి పేరు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్. 1907 జనవరి 17న పశ్చిమ గోదావరి జిల్లాలోని సోమవరప్పాడు అనే గ్రామంలో జన్మించారు ఎల్వి ప్రసాద్. ఈయన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, వ్యాపారవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు ప్రసాద్. ఈయన 1956లో ప్రసాద్స్ గ్రూప్ ను స్థాపించారు. వీటిలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ప్రసాద్ స్టూడియోస్, ప్రసాద్స్ ఐమాక్స్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఎల్వి ప్రసాద్ వీనస్ ఫిల్మ్ కంపెనీలో ఎరాన్ బాయ్ గా పనిచేశారు. అక్కడి నుంచి ఆయన సినీ కెరీర్ మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ గా, నిర్మాతగా ఎన్నో సినిమాలను అందించారు. దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు ఎల్వి ప్రసాద్. ఈయన దర్శకత్వం వహించిన తొలి సినిమా గృహప్రవేశం. ఆ తర్వాత ద్రోహి, మనదేశం, సంసారం, పెళ్లి చేసి చూడు లాంటి హిట్ సినిమాలను అందించారు. తమిళంలో ఈయన దర్శకత్వం వహించిన కళ్యాణం, పన్నిపార్, రాణి, మంగయ్యార్ తిలకం లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక హిందీలో తీసిన మిస్ మేరీ, శారదా, చోటీ బెహన్, దాదిమా లాంటి సినిమాలు ఆయనను అత్యున్నత శిఖరాలకు చేర్చాయి. ఇక అలనాటి కమ్మ దర్శకుల్లో మరొకరు కోవెలమూడి బాపయ్య. కె బాపయ్యగా ప్రసిద్ధి పొందిన ఈయన దాదాపు 80 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీ సినిమాలను డైరెక్ట్ చేశారు. బాపయ్య 1954లో ప్రముఖ దర్శకులు కెబి తిలక్ వద్ద సహాయకుడిగా చేరి ముద్దుబిడ్డ, ఎమ్మెల్యే, అత్తా ఒక ఇంటి కోడలే సినిమాలకు పనిచేశారు. 1964లో తాపి, చాణక్యల వద్ద సహాయ దర్శకునిగా రాముడు భీముడు చిత్రానికి పనిచేశారు. తన చిన్నాన్న కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో రూపొందిన ప్రేమ్నగర్ చిత్రానికి అసోసియేట్ గా పనిచేశారు. 1975లో విడుదలైన ఎదురులేని మనిషి సినిమాలో ఎన్టీఆర్ ను కొత్త పంధాలో చూపారు.
తెలుగులో ఎదురులేని మనిషి, సోగ్గాడు, యుగపురుషుడు, బుర్రిపాలెం బుల్లోడు, కలియుగ రాముడు, చట్టంతో పోరాటం, నా దేశం లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు బాపయ్య. హిందీలో ఈయన దర్శకత్వం వహించిన పాతాళ్ భైరవి, హిమ్మత్ ఔర్ మెహనత్, కానూన్ కి హాత్ కడి, ఇజ్జత్దార్, ప్యార్ హువా చోరీ చోరీ లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బాపయ్య తెలుగులో ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారో హిందీలో కూడా దాదాపుగా అన్నే సినిమాలను డైరెక్ట్ చేశారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటారు. మరో కమ్మ డైరెక్టర్ వీరమాచినేని మధుసూదన్ రావు. ఈయన తెలుగు సినిమా నటుడు, నిర్మాత మరియు దర్శకుడు. ఆయనను విక్టరీ మధుసూదన్ రావు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ హిట్టే. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు తదితరులతో 71 సినిమాలు చేశారు మధుసూదన్ రావు. హిందీలో కూడా సినిమాలు తీశారు. ఈయన చేసినవన్నీ విభిన్నమైన పాత్రలే. దాదాపు 30 చిత్రాల్లో హీరో హీరోయిన్లుగా చేసిన రామారావు, సావిత్రులను అన్నా చెల్లెళ్లుగా పెట్టి రక్త సంబంధం తీశారు. అది సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటిస్తే సినిమా ఫట్టని అనుకున్నారు. కానీ అన్నా చెల్లెళ్ల సంబంధం మీద అంతటి గొప్ప సినిమా ఆ రోజుకు ఈ రోజుకు లేదనేది చాలా మంది అభిప్రాయం. ఆ తర్వాత మాస్ హీరో ఎన్టీఆర్ ని గుడిగంటలు సినిమాలో కాళ్లు లేకుండా వీల్ చైర్లో కూర్చోపెట్టి సినిమా తీశారు. టాక్సీ రాముడు, పదండి ముందుకు, రక్త సంబంధం, లక్షాధికారి, భక్త తుకారాం, ఆత్మబలం, మంచి రోజులొచ్చాయి, జేబు దొంగ, ఇద్దరు ఇద్దరే తదితర సినిమాలు ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక కన్నడలో 2 సినిమాలకు దర్శకత్వం వహించిన మధుసూదన్ రావు హిందీలో 4 సినిమాలను డైరెక్ట్ చేశారు. కమ్మకులంలో నుంచి వచ్చిన మరో ఫేమస్ డైరెక్టర్ కోవిలమూడి ఎస్ ప్రకాష్ రావు. కెఎస్ ప్రకాష్ రావుగా ప్రసిద్ధి చెందిన ఈయన 1914లో కృష్ణా జిల్లాలోని కోలవెన్నులో జన్మించారు. కొన్నాళ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన ప్రకాష్ రావు ఆ తర్వాత సినీ రంగంలో స్థిరపడి రికార్డులు సృష్టించారు. నటుడిగా, నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. 1948లో ద్రోహి సినిమాతో సినీ నిర్మాణంలో అడుగుపెట్టారు. ఇందులో హీరో పాత్ర కూడా ప్రకాష్ రావే వేశారు. 1950లో ఈయన తీసిన సినిమాలు చాలా మటుకు మెలో డ్రామాలు. ఆ తరువాత కాలంలో సైకలాజికల్ ఫ్యాంటసీలను తీశారు. ఈయన దర్శకత్వం వహించిన ప్రేమ్ నగర్ సినిమా పెద్ద విజయం సాధించింది. 1950లో మొదటి రాత్రి సినిమాతో దర్శకునిగా మారారు ప్రకాష్ రావు. ఆ తర్వాత మేలుకొలుపు, స్త్రీ జన్మ, విచిత్ర కుటుంబం, తహసీల్దార్ గారి అమ్మాయి, ప్రేమ్ నగర్, కోడినాగు లాంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేశారు. తెలుగులో ఎన్నో కమర్షియల్ హిట్స్ అందించిన కె రాఘవేంద్రరావు ఈయన కుమారుడే. ఇక తొలితరం దర్శకుడు బాపయ్య కెఎస్ ప్రకాష్ అన్న కొడుకు. సినీ రంగానికి ఈయన చేసిన సేవకు గాను 1995లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది. మరో సుప్రసిద్ధ కమ్మ దర్శకుడు కె ప్రత్యేగాత్మ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన కొల్లి ప్రత్యేగాత్మ 1925 అక్టోబర్ 31న కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని మదనూరులో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే జాతీయవాద ప్రదర్శనల్లో పాల్గొనేవారు. ప్రత్యేగాత్మ తొలుత కమ్యూనిస్టు ఉద్యమంలో పాలు పంచుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న కారణంగా కొంతకాలం అండర్ గ్రౌండ్లోనూ ఉన్నారు. ఈయన భార్య అన్నపూర్ణ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. మద్రాసు చేరుకుని తాతనేని ప్రకాష్ రావు వద్ద కథా రచయితగా, సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత దర్శకునిగా మారి భార్యాభర్తలు, కులగోత్రాలు, మనుషులు, మమతలు, చిలక గోరింక, దీక్ష, ముగ్గురమ్మాయిలు, మంచి మనసు, నాయకుడు, వినాయకుడు లాంటి సినిమాలను అందించారు. హిందీలో మెహమాన్, బచ్పన్, తమన్నా, రాజౌ రంక్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు ప్రత్యేగాత్మ. మరో కమ్మ దర్శకుడు పర్వతనేని సాంబశివరావు. ఈయన 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ చిత్రాలు కూడా ఉన్నాయి. సాంబశివరావు 1935 సెప్టెంబర్ 20న ఏలూరులో జన్మించారు. బీఎస్సీ వరకు అక్కడే చదువుకున్నారు. ఈయన కొంతకాలం ఆదుర్తి సుబ్బారావు దగ్గర పనిచేశారు. సుబ్బారావు చిత్రాలకు ఆత్రేయ రచయిత. రాసే అలవాటు ఆత్రేయకు లేనందువల్ల ఆయన డిక్టేట్ చేస్తుంటే అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకోవాలి. అందుకే ఆదుర్తి సాంబశివరావుని ఆయన దగ్గరికి రాయడం కోసం పంపించేవారు. అలా ఓ ఏడాది పాటు ఆత్రేయ శిష్యరికం చేశారు సాంబశివరావు. ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, సావిత్రి వంటి ఉద్దండుల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న పాండవ వనవాసం సినిమాను బెంగాలీలోకి పాండుబేర్ బన్వాస్ పేరుతో డబ్ చేశారు. ఆ బాధ్యతలను సాంబశివరావే చూసుకున్నారు. అర్ధరాత్రి, భలే మోసగాడు, ప్రణయ గీతం, ఈనాడు, పెళ్లి చూపులు, ఎంత ఘాటు ప్రేమయో లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఈయన దర్శకత్వం వహించిన ఇంటింటి రామాయణం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మరో కమ్మ దర్శకుడు తాతినేని ప్రకాష్ రావు. ఈయన సుప్రసిద్ధ తెలుగు, హిందీ, తమిళ సినిమా దర్శకులు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో 1924 నవంబర్ 24న జన్మించారు. సినిమా రంగంలో ఎల్వి ప్రసాద్ షావుకారు సినిమాకు, కేవీ రెడ్డి వద్ద పాతాళ భైరవి సినిమాకు అసిస్టెంట్ గా పనిచేశారు.
ఆ తర్వాత పరివర్తన, పల్లెటూరు, జయమందేరా మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. శివాజీ గణేశన్, జమిని గణేశన్, ఎంజి రామచంద్రన్ మొదలైన అగ్రనటులు నటించిన ఎన్నో తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో దాదాపు పెద్ద నటులందరితోనూ 25కు పైగా సినిమాలు తీశారు. ఈయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో చాలా వరకు 100 రోజులాడినవే. మైనర్ బాబు, పొగరుబోతు, సంసారం లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. హిందీలో ఘర్ ఘర్ కి కహానీ, దునియా, హమారా సంసార్ లాంటి సినిమాలు తారాస్థాయిలో నిలబెట్టాయి ప్రకాష్ రావుని. ఇక తమిళంలో కూడా కాతిరింత కంగల్, ఎల్లోరూం ఇన్నట్టు మన్నర్, ఉత్తమ పుతిరన్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కమ్మ దర్శకుల్లో వీరు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది గొప్ప పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు. మిగిలిన దర్శకుల గురించి వచ్చే ఎపిసోడ్స్ లో చర్చించుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.